న్యూస్ డీటెయిల్స్. విశాఖ గాజుబాకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వికాస్ నగర్లో భవనంలోని కారు షెడ్డు కూలింది. జాకీల సహాయంతో ఇంటిని పైకప్పు లేపే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కారు షెడ్డుకు కుప్పకూలడంతో ఒకరు చనిపోగా 7గురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి న్యూపోర్ట్ పిఎస్ పోలీసులు శిథిలాల కింద మరో ముగ్గురున్నట్టుగా తెలియడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రెస్క్యూ టీమ్స్ కూడా సందర్భంగా పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ ఇప్పుడు అందిస్తారు. విశాఖ గాజువాక వికాస్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక బిల్డింగ్ జాకీని ఎత్తిన సమయంలోనే ఈ యొక్క ఘటన నేపథ్యంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు 7గురికి గాయాలైన ఘటన ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. చూసుకుంటే ఇక్కడ విశాఖ గాజువాక పిఎస్ పరిధిలోని చూసుకుంటే ఇక్కడ జేసీబీని ఏదైతే బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ని జేసీబీ సహాయంతో అయితే జాకీల సహాయంతో ఎత్తుకున్న నేపథ్యంలో ఒకసారికి భవనం పడిపోవడంతో కూడా ఒకసారిగా కుప్పకూలడంతో కూడా చూసుకోవచ్చు. ఇక ఏదైతే బేటలు వేసిన ఇక్కడ స్లాబ్ ఒకసారిగా కుప్పకూలంతో ఒక వ్యక్తి అయితే అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెలకొంది. ఇది ఒక వికాస్ నగర్లోని ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా చూసుకోవచ్చు చర్చనీయాంశమైంది. అది చూసుకొచ్చే జాకీ సాయంతో ఒక్కసారిగా పడిపోవడంతో కూడా పైకి లేపడంతో కూడా ఈ యొక్క ఘటన అయితే జరిగిన నేపథ్యం జరిగింది. అయితే ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందారు. అది చూసుకుంటే మరో 4గురికి గాయాలని కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అది చూసుకుంటే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ నేపథ్యంలోని ఏదైతే ఉందో ఈ యొక్క కార్ షెడ్ యొక్క నిర్మాణం ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణము పైకి ఏదైతే ఆధునికంగా ఇటీవల జాకీలు వచ్చాయి, జాకీలతో కూడా ఈ పైకి లేవనెత్తే క్రమంలోని ఒక్కసారిగా స్లాబ్ బేటలు వేసి పడిపోవడంతో అప్పటికే ఆ స్లాబ్ కింద ఉన్నటువంటి 4గురితో పాటు ఒక వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి అయితే న్యూపోర్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సహాయ చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మన విజువల్ రూపంలో మనం చూడొచ్చు. అదేవిధంగా ఘటనా స్థలానికి కూడా అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు సహాయ చర్యలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే భవన శిథిలాల కింద మరో 3గురు కూడా చిక్కుకుపోయినట్లు కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే సహాయక చర్యలు కూడా రెస్క్యూ టీం అయితే ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఏదైతే చూస్తున్నామో ఇక్కడ స్లాబ్ అయితే బేటలు వేసిందో అది ఆ స్లాబ్ను ఏదైతే ఈ యొక్క రోడ్ ఎక్స్టెన్షన్లోని దీన్ని జాకి పెట్టి పైకి లేపే క్రమంలోని ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక స్లాబ్ కిందన మరో అయితే వ్యక్తులు అయితే ఉంటారని కూడా ఉండొచ్చని కూడా స్థానికులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే రెస్క్యూ టీము, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని అయితే సహాయ చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పుడే ఏదైతే శిథిలాల కింద ఉన్నటువంటి ఒక మృతదేహాన్ని ఇప్పటికే తీసి ఇప్పుడే అంబులెన్స్లోని అదే ఏదైతే ఉందో ఈ యొక్క శవ పంచనామా నిమిత్తము తరలించిన పరిస్థితి అయితే ఇప్పుడే మనం చూసాము. అయితే ఏదైతే ఉందో ఈ యొక్క శిథిలాల కింద ఏదైతే ఈ యొక్క స్లాబ్ కింద మరో 3 వ్యక్తులు ఉన్నట్టుగా స్థానికులు అయితే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తూనే ఉండొచ్చు. స్థానికంగా అయితే అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని స్థానికంగా ఉన్న ఘటనా స్థలానికి కూడా ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే పురాతన బిల్డింగ్ అయితే ఈ జాకీల సహాయంతో అయితే ఈ జాకీలు తీసుకున్న క్రమంలో దీని యొక్క అనుమతులు కూడా ఉండాల్సిన తప్పనిసరిగా ఉంది. జాకీలు తీసే క్రమంలో అయితే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ తీసుకొని ఈ క్రమంలో జాకీల సహాయంతో ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే దీన్ని జాకీ సహాయంతో తీసారా లేదా అనే కోణంలో కూడా స్థానిక అగ్నిమాపక సిబ్బంది అటు స్థానికులు కూడా అయితే చర్చనీయాంశం మారింది. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా అధికారులు అటు పోలీసులు కూడా ఇప్పటికే దీన్ని పర్యవేక్షించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా సహాయక చర్యలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే పెద్ద ఎత్తున కోరడం జరిగింది. ఏదేమైనా కూడా ఇలాంటి ప్రమాదాలు కూడా పునరావృతం కాకుండా అధికారులు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా గత ఆదివారం చూసుకుంటే గాజువాక పరిధిలోని కూడా బ్రిడ్జి కూడా కూలిపోయి మరో వ్యక్తి కూడా చనిపోయి పలువురు గాయాలైన ఘటన ఒక వారం రోజులు అవ్వకముందే ఈ వారం రోజుల తర్వాత ఇదే రోజు కూడా ఈ తరహా ఘటన అవడం కూడా దురదృష్టకరమని కూడా ఒకవైపు కూడా స్థానికులు కూడా భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా ఒకవైపు కూడా అటు స్థానికులు అటు అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహాయక చర్యలు, ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో ప్రైమ్ లైన్ విశాఖపట్నం గాజువాక. ఇప్పుడే ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చారు, మానిటరింగ్ బ్యాచ్ అంతా వచ్చి తీస్తున్నారు. ఒక వ్యక్తి అయితే మటుకు ప్రాణాలు
కోల్పోవడం జరిగింది. ఇప్పుడే ఆదివారం అవటం వల్ల ఒక జేసీపీ అది ట్రై చేస్తున్నారు. పోలీసు వారు అందరూ సహకరిస్తున్నారు, స్థానికులు కూడా సహకరిస్తున్నారు. కాకపోతే ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు చేసే కన్నా సేఫ్ సైడ్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది అనుకోని సంఘటన. మార్గం అయితే ప్రధాన మార్గం గురుమూర్తి రెడ్డి గారి ఇంటి ఆపోజిట్ రోడ్డు వికాస్ నగర్కి వెళ్ళేది పెద్దది విస్తరణ చేయడం జరిగింది. అలాగే కాలువ కూడా విస్తరణ చేయడం జరిగింది. కానీ అనుకోని సంఘటన. ఆయన మరి ఎవరు సలహా తీసుకున్నారో తెలియదు, కానీ ఇది తప్పు. ఇది ఆ రకంగా ఎవరు వెళ్ళకూడదు. అవసరం అనుకుంటే షాపులు, పాత షాపులే కనుక అది 20 ఏళ్ల క్రితం చేసిన షాపు ఇరగొట్టుకొని చేసుకోవాలి తప్ప ఇలాంటి చేసి రోజు కూలీ చేసే వాళ్ళ ప్రాణాలు అర్పించడం జరిగింది. అది ఇంకా మనిషిని తీసాక పూర్తి వివరాలు మళ్ళీ తెలియపరుస్తాం. విశాఖనగర్ ప్రాంతంలో ఈరోజు ఒక ఏదైతే పాత బిల్డింగ్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటూ ఈ యొక్క బిల్డింగ్ని రోడ్డుకి రీసెంట్గా కొత్త రోడ్ వేయడం వలన రోడ్డు కన్నా డౌన్ అయింది బిల్డింగ్ అని బిల్డింగ్ హైట్ చేయడం కోసం ఈ యొక్క బిల్డింగ్ ఓనర్ దీన్ని వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. హైడ్రాలిక్గా దీన్ని పైకి లేపి కింద బేస్మెంట్ వేసి దాని మీద పెట్టుదామనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పని. ఇది ఏంటంటే ఇది పాత బిల్డింగ్ అవడం వలన ఈ లేపినప్పుడు మరి ఆ బిల్డింగ్ క్రాక్ ఇచ్చి మేము చూస్తున్నాం, క్లియర్గా అర్థమవుతుంది. బిల్డింగ్ క్రాక్ ఇచ్చి అమాంతంగా ఆ బిల్డింగ్ పడిపోవడం జరిగింది. ఆ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ పడిపోవడం జరిగింది. మరి ఇటువంటి ఏంటంటే యూట్యూబ్లో వాటిలో చూసి ఈ టెక్నాలజీ ద్వారా ఈ బిల్డింగ్లు పైకి లేపేసి చేద్దాం అనుకుంటే అది దానికి చాలా ఎంతో నాలెడ్జ్, ఎంతో హై టెక్నీషియన్స్ ఉండేటువంటి దాన్ని ఇక్కడ మామూలు లేబర్ ద్వారా చేద్దాం అనుకున్నారు. దానివల్ల అంటే సుమారు ఇప్పుడు 6 హాస్పిటలైజ్ అయ్యారు. ఒక వ్యక్తి చనిపోయి కింద ఉన్నాడు, ఓన్లీ బుర్ర ఒకటే బయట ఉంది. ఈ పాపం వీళ్ళు డైలీ లేబర్ అనమాట, ఈ మార్కెట్ నుంచి వచ్చేటువంటి లేబరు. చాలా ఈజీగా చేసేద్దాం అని అనుకుంటే అది వాళ్ళ జరిగిన తప్పుదాం. ఇది మరి మన బయటికి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అన్నది కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫేస్ ఒకటే కనబడుతుంది తప్ప దాని మీద, ఎందుకంటే బ్లడ్ వచ్చి మొత్తం ఆ డస్ట్ అంతా కూడా ఆయన ఫేస్ మీద పడిపోయింది కాబట్టి వ్యక్తిని ఇంకా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు.